हाई फ्रेंड्स अंदर की जय श्रीराम सर जय श्रीराम वेलकम बैक टू मई चैनल ब्लॉग వచ్చేసి మన రాహుల్ కళాకార్ ఇన్ వరల్డ్ ఫేమస్ అండి. సో ప్రజెంట్ అయితే మనం నాగూర్లో ఉన్నాము. సో ఈరోజు అప్డేట్ వచ్చేసి 3 or 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషులు అండి. సో 2025లో ఒక స్పెషల్ వ్లాగ్ అండ్ స్పెషల్ గణేష్ ఇది అయితే నాకు తెలిసి రాహుల్ కళాకార్లో చాలా కొత్త కొత్త మోడల్స్ అయితే దిగబోతున్నాయండి. దిగబోతున్నాయి కాదు, దిగేసినాయి. అంత అద్భుతంగా ఉన్నాయి గణేషులు మాత్రం, అండ్ వేరే లెవెల్లో ఉన్నాయి. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసుకుని కోరుతున్నాను. ప్రతి ఒక్క వీడియో మీకు డీటెయిల్ టు డీటెయిల్ ప్రతి ఒక్క విగ్రహం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ప్లీజ్ అందరికి దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి దయచేసి అందరూ చిన్న ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ప్లీజ్ గైస్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోస్ తీయగలుగుతాను అండ్ చాలా మీకు ఇంకా చాలా అప్డేట్ అయితే ఇవ్వగలుగుతాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ వచ్చేసి మన నాగూర్లో రాహుల్ కళాకార్ వరల్డ్ ఫేమస్ అండి. సో 2025 థర్డ్ ఎపిసోడ్. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మన ప్రీవియస్ వీడియోలో ఈ గణేశుడు ముంబై స్టైల్ మోడల్ గణేష్ అయితే ఉందండి. సో చూసుకోవచ్చు. సో మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పీఠం పైన కూర్చొని ఉన్న గణేశుడు, బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఎలిఫెంట్, 4 ఎలిఫెంట్లతోటి ఉన్నారండి. సో ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్, అటు సైడ్ ఒక ఎలిఫెంట్, బ్యాక్ డ్రాప్ మొత్తం ఎలిఫెంట్ వచ్చేసింది. మధ్యలో వచ్చేసి మనం ముంబై స్టైల్లో గణేశుడు మనకు కూర్చొని ఉన్నారండి. సో ఇక్కడ మూషిక మహారాజు ఏ విధంగా కూర్చొని ఉన్నారో చూస్తున్నారు కదా, ఇది ఒక చాలా అద్భుతంగా ఉంది గణేశుడు వచ్చేసి. అండ్ గైస్ 2025లో చాలా అద్భుతంగా కొత్త కొత్త మోడల్స్ అయితే గణేశులు చాలా మేకింగ్ అయితే అవుతున్నాయి. సో చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ ఆర్చులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అండ్ నందిపైన కూర్చున్న గణేశుడు, ఇది ఒక యూనిక్ మోడల్ గణేశుడు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 2 weeks నుంచి అన్న వాళ్ళు ఏమేమి అప్డేట్ ఇచ్చిరంటే మనకు కొన్ని విగ్రహాలు అయితే తయారు చేసి పెట్టారు. ఆ విగ్రహాలు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అండ్ సో గైస్ ఇవన్నీ మనం చూసిందే కాండి. సో ఇది 2 or 3 మోడల్స్ మీకు చూపించాను ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసి మన స్పెషల్ అండ్ లాస్ట్ ఇయర్ వరల్డ్ చాలా బాగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన గణేశుడు అండి. సో చూసుకోవచ్చు, ఇదే గణేశుడు. ఆ గణేశుడు వచ్చేసి సో మన వాల్ గణేశుడు ఒక వేరే లెవెల్ ఉండే, దగ్గర 10 feet ఉండొచ్చండి. సో ఇది దగ్గర 2 weeks నుంచి డై ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ 2 weeks నుంచి డై అనేది కంప్లీట్ అయిందండి. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇది వచ్చింది. సో చూసుకోవచ్చు మన బాల గణేశుడిని. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ వచ్చేసి మనకు మూషిక్ మహారాజ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు, మూషిక్ రాజా. చూసుకోవచ్చు ఇక్కడ మన మూషిక మహారాజా. అండ్ పాదాలు కూడా బాగా అద్భుతంగా వచ్చిందండి, బొజ్జ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చింది, ఆవరణాలు అయితే ఇక్కడ వచ్చినాయండి. సో తొండం వచ్చేసి చిన్నగా ఇచ్చారు అండ్ చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. సో పైన వచ్చేసి కిరీటం లేదు, కాకపోతే చిన్న బాల గణేష్ అండి. నిజంగా లాస్ట్ అయితే బాగా వైరల్ అయింది గణేశుడు అండ్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇది వచ్చేసి దగ్గర 10 feet ఉంది. అండ్ చేయి కూడా చాలా అద్భుతంగా చిన్నగా ఇచ్చారండి. సో చూసుకోవచ్చు, నా చేయి కూడా ఇందులో చిన్నగా వస్తుంది, కాకపోతే ఫింగర్స్ పెద్ద ఉన్నాయి. అండ్ త్వరలు కానివ్వండి మొత్తం ఆల్రౌండర్లో చూసుకోవచ్చు మనము. సో ఇక్కడ లైన్లో మొత్తం అవే అండి. సో మనం మొత్తం బాలరాజ్ గణేశులు నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది మొత్తం ఫుల్ఫిల్ అయినాక ఒక వేరే లెవెల్లో కనబడుతుంది గణేశుడు అయితే. అండ్ అన్నవాళ్ళు వచ్చేసి మొత్తం డై వర్క్, బాల గణేశుడు డై వర్క్ మొత్తం ఇక్కడనే ఉందండి. సో అచ్చు పేపర్లతో సహా మొత్తం డై అనేది ఇక్కడనే ఉంది. సో ఈరోజు అన్నవాళ్ళు వచ్చేసి వర్క్ అనేది ఏం చేసలేరు. సో ఈరోజు అలా హాలిడే తీసుకోరు, రేపటి నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుందంట. సో ఇందాకనే అప్డేట్ తెలుసుకున్నాను. అండ్ గైస్ ఇవంతా మొత్తం మీకు ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను. అండ్ చాలా తొందరగా అయితే వర్క్ అనేది చాలా తొందరగా ఫాస్ట్గా మేకింగ్ అవుతుందండి గణేశులు. ఇంకొక 205 days అయితే గణేష్ ఫెస్టివల్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకొక మోడల్, సో రాహుల్ కళాకార్ అన్న వాళ్ళది లోపల చాలా షెడ్స్ ఉన్నాయండి. అది మెయిన్ ఫస్ట్ షెడ్, ఇది వచ్చేసి సెకండ్ షెడ్, అండ్ ఇది వచ్చేసి థర్డ్ షెడ్ మొత్తము. అండ్ ఆపోజిట్లో వచ్చేసి 4th షెడ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చాలా విగ్రహాలు ఇప్పుడు అమ్మవారు మేకింగ్ కూడా అవుతుంది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ చూస్తారు కదా, అందులో మొత్తం అమ్మవారి విగ్రహాలు అండి. ఈ ఇయర్ అవుతున్నాయి 2025లో చాలా అద్భుతంగా తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తుండ్రు. అండ్ ఇప్పుడు సెకండ్ మోడల్ ఇంకా దాని ప్రింట్ కూడా తీయాలి. సో ఇదే అండి. సో చూసుకోవచ్చు, డైలాగ్ ఇంకా బయటికి తీయాలండి. సో ముంబై స్టైల్ మహారాజా గణేష్ అండి, లాల్బాగ్ మహారాజ్ గణేశుడు మనకు జస్ట్ సిట్టింగ్ పొజిషన్ సోఫా పైన కూర్చొని ఉండు. సో ఇది ఇంకైతే మనకు ఇది తీయలేదండి. ఇది వచ్చేసి సెకండ్ మోడల్ గణేశుడు. అండ్ థర్డ్ మోడల్ గణేష్ వచ్చేసి మనకు, అండ్ దిస్ ఈజ్ ద థర్డ్, ఇది 3వ మోడల్ అండి. సో చూసుకోవచ్చు 2025లో. అండ్ ఇది వచ్చేసి చాలా కొత్త స్పెషల్ మోడల్, ముంబై స్టైల్ మోడల్ అండి. సో నాకు తెలిసి వచ్చేసి మనకు
శివుని అవతారం అనుకుంటాను నాకు తెలిసి. సో ఇది రివీల్ అయినాక నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో నాకు తెలిసి మొత్తానికైతే ఇది శివుని అవతారంలో ఉన్న గణేశుడు. సో చూసుకోవచ్చు, నాకైతే అదే వస్తుందండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ కొన్ని మేకింగ్ అయితే ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. నాకు కాకపోతే ఇక్కడ వచ్చినాక డౌట్ వచ్చింది, ఇది వచ్చేసి గద అయింది అండ్ ఇక్కడ సోఫా పైన కూర్చున్న మనం గణేశుడు చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఇది కూడా డై తీయలేదు. సో 4th మోడల్ చూపిస్తాను ఇప్పుడు మీకు. అండ్ గైస్ డ్రైవర్కి అయితే ఇక్కడ అన్నం మొత్తం రెడీ చేసి పెట్టేసారండి. రేపు మార్నింగ్ రాగానే మా పిండింగ్ కలిపేసి పిండితోటి మనకు మొత్తం ఆల్మోస్ట్ లోపల అది దాని ప్రాసెసింగ్ ఏముందో మొత్తం పెట్టేసి ఇది 4th మోడల్ అండి. సో ఈ విధంగా అయితే గణేష్ మేకింగ్ అయితే తీసి పెట్టేస్తారు అన్న వాళ్ళు. సో చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో ఇది వచ్చేసి మనకు ముంబైలో వరల్డ్ ఫేమస్ అండి. ఇది చాలా బిగ్గెస్ట్ ఫేమస్ గణేశుడు ఇది. సో చూసుకోవచ్చు, ఓన్లీ పీఠం పైన కూర్చున్న గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి గణేశుడు మాత్రం. అండ్ చాలా చక్కగా ఉన్నాయి, 1 2 3 4 అండ్ సైడ్ కూడా 4 5 6 మొత్తం మనకు 9 అవతారాలు ఉంటాయి కండి. సో ఆ 9 అవతారాలను వచ్చేసి ఇక్కడికి వచ్చినాయి అనుకుంటాను. సో చూసుకోవచ్చు. సో చూస్తారు కదా గైస్, ఇది నాకు తెలిసి వచ్చేసి లాల్బాగ్ రాజా అనుకుంటాను. సో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ గణేశుడు అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ లైన్లో వచ్చేసి మొత్తం అవే మొత్తం అద్భుతంగా ఉంటాయి, వేరే లెవెల్లో ఉంటాయి అసలుగా. అండ్ సారీ గైస్, అది ఇందాక శివుని మోడల్ అని కూడా చెప్పాను కానీ ఆ శివుడి మోడల్ కాదు. సో ఇది వచ్చేసి శివుని మోడల్. సో శివుని అవతారంలో ఉన్న గణేశుడు అండి. ఫస్ట్గా దీన్ని డై చూసుకోవచ్చు. సో ఇది రేపైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. మేకింగ్ ప్రాసెసింగ్ ఒక బ్లాగ్ తీసి పెడదాం అనుకుంటాను మీకోసం అయితే. సో ఈ మేకింగ్ ప్రాసెసింగ్ రేపు వచ్చి వీలైతే వచ్చి తీసి పెడతానండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, కొండలపైన కూర్చొని ఉంటాడు కానీ మనకి శివుడు తపస్సు చేస్తున్నట్టు. సో ఇక్కడ వచ్చేసి కొండలు ఇవన్నీ మొత్తం. సో ఈ కొండలపైన శివుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడండి. సో మనకు రుద్రాక్ష మాల చూసుకోవచ్చు అండ్ పైన మనకు ఆ జుట్టు చూసుకోవచ్చు అండి. మొత్తం టోటల్ ఆల్రౌండ్ మొత్తం శివుని అవతారంలో ఉన్న గణేశుడు. కాకపోతే ఇది కొంచెం ముంబై మోడల్లో, ముంబై సోలాపూర్ మోడల్లో అయితే మేకింగ్ అయితే చేస్తారు నాకు తెలిసి. సో చూస్తారు కదా, ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతంగా ఉంది గణేశుడు. ఇది దగ్గర ఒక 10-12 ఫీట్లు ఉంటుంది అండ్ వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం కూడా. చూస్తారు కదా గైస్ ఎంత అద్భుతంగా ఉందో. సో ఇది వచ్చేసి మనకు చెప్పాను కదా మెయిన్ రోడ్ మెయిన్ షెడ్ పక్కనే అండ్ మెట్రో కాడ. సో మెయిన్ రోడ్ దగ్గరనే ఇది. మన ఇందులో కూడా ఉన్నాయి గణేశులు. అండ్ ఈ 2025లో అమ్మవారి విగ్రహాలు స్టార్ట్ చేసి అన్నగా అండి. సో చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ 2025లో స్పెషల్ దుర్గామాత దేవి. సో ఇక్కడ మన సింహం పైన అమ్మవారి దేవి కూర్చొని ఉన్నారు దశావతారాలో. అండ్ అక్కడ వచ్చేసి శివాజీ చక్రవర్తి మహారాజ్ గారు మనకి ఏనుగు పైన కూర్చొని ఉన్నారండి. సో ఇక్కడ వచ్చేసి గుర్రాలు మొత్తం బ్యాక్ డ్రాప్లో వచ్చినాయి అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయండి గణేశుడు మాత్రం కూడా ఒక వేరే లెవెల్లో. ఇది ఒక డిస్ప్లేలో అయితే ఇక్కడ పెట్టి ఉన్నారు. సో ఇక ఈ మోడల్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, డిస్ప్లేలో ఒక విగ్రహమే ఉంది అండ్ చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం. సో గైస్ చూస్తారు కదా, ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 విగ్రహాలు అయితే మీకు చూపించాను. అండ్ ఇక్కడ అమ్మవారి దేవుల విగ్రహాలు కూడా స్టార్ట్ అయినాయి అండ్ ఆల్మోస్ట్ దగ్గర ఒక 100 విగ్రహాలు అయితే దాటిపోయినాయండి నాకు తెలిసి. అండ్ ఇందాక చూపించాను కదా, ఇదైతే శివుడి మోడల్ అనుకున్నాను అండి. కానీ రేపు తీసేటప్పుడు తెలుస్తుందండి మొత్తం టోటల్ ఏ మోడల్ గణేశుడు అది. కాకపోతే నాకు తెలిసి పక్కా ముంబై స్టైల్ మోడల్ గణేశుడే, వేరే లెవెల్ ఉంది. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు వేసుకుని కొడుతున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్. సో గైస్ ప్లీజ్ అందరు దయచేసి సపోర్ట్ చేయాల్సి కోరుతున్నాను. అందరికి జై శ్రీరామ్, జై హనుమాన్.